అదేంటో గానీ మనకి తెలిసినోళ్ళ పెళ్లి కంటే తెలియనోళ్ళ పెళ్లికి వెళ్ళి అక్కడ ఉన్న భోజనం గట్టిగా కుమ్మేసి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది కదా. అదే మనకి తెలిసినోళ్ళ పెళ్లికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కలుస్తారు. ఏ బాబు ఎలా ఉన్నావు అని క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తారు. అక్కడతో నాపేస్తే పర్లే, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎలా చదువుతున్నావు, ఎక్కడ ఉన్నావు, ఏంటి ఇది అది అని సోది క్వశ్చన్లు అన్ని అడుగుతారు. క్వశ్చన్లు విని మనం అలిసిపోలే గానీ అడగడానికి మాత్రం అలా అలిసిపోరు. అలాంటప్పుడే ఎందుకు వచ్చావురా బాబు, ఇంట్లో పప్పు అన్నం తిని పడుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి అనకాపల్లి కాసింకోట్ లో జరుగుతున్న ఒక పెళ్లిలోని భోజనం కుమ్మేద్దామని వచ్చాం. నిజంగా పెళ్లి ఎవరిదో నాకు తెలియదు, కానీ ఇక్కడ క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం మనకు బాగా తెలిసిన వాళ్ళు. చోడవరంలోని బాగా ఫేమస్ అయిన రత్నం రెస్టారెంట్స్ అండ్ రత్నం బేకింగ్ వాళ్ళు క్యాటరింగ్ చేశారు. అక్కడ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో వీళ్ళకి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు. ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు చేద్దాం బాగుంటుందని ముందే చెప్పాను. సో ఈ రోజు 3000 మెంబర్స్ కి క్యాటరింగ్ అయితే ప్రిపేర్ చేశారు. నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు. అందుకే నేను మా ఫ్రెండ్స్ కలిసి దొరికిందే ఛాన్స్ పెళ్లి భోజనం కుమ్మేద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ స్పెట్స్ పెట్టుకుని ఉన్నారే అతనే పవన్ బ్రో, చాలా మంచి అతను. అతని కోసం ఈ వీడియో చేస్తున్నాను. సర్లే కానీ ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళాను. ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ అయితే 2 పెట్టారు. ఒకటి కర్బూజా జ్యూస్, ఇంకోటి వాటర్ మిలన్. ఒక గ్లాస్ చల్లగా జ్యూస్ తాగి వేట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే స్నాక్ స్టాల్ వైపు వెళ్ళాం. ఇక్కడ మనకి వెజ్ మంచూరియా, పానీపూరి, హాట్ చాట్, నూడిల్స్, పావ్ బాజీ అండ్ లైవ్ పిజ్జా పెట్టారు. అన్నిటికంటే పానీపూరి అండ్ చాట్ దగ్గర జనాలు అయితే మామూలుగా లేరు. అందులో పానీపూరి కోసం అయితే ఆడవాళ్ళు గొడవలాడేసుకుంటున్నారు. అంటే పెళ్లి ఊరు లోపల జరుగుతుంది కదా, ఇక్కడ మాస్ గానే ఉంటది. మేమైతే ఆ క్రౌడ్ లోని పానీపూరి తీసుకునే సాహసం చేయలేదు. అందుకే కప్పులో వేసిన చాట్ అయితే పట్టుకుని వచ్చాం. వేడివేడిగా మావుడు తిన్నాడు, టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు. ఇంకా దాంతో పాటు నూడిల్స్ అవన్నీ కూడా ట్రై చేసాం. ఇక్కడ మనకి చిన్న చిన్న పిజ్జాలు అయితే వేడివేడిగా ఓవెన్ లో బేక్ చేస్తున్నారు. సో ఆ నూడిల్స్ అండ్ పిజ్జా ట్రై చేసాం. 2 చాలా బాగున్నాయి. ఇక్కడ క్రౌడ్ చూసారు ఎలా ఉన్నారో. ఏదైనా పెళ్లికి వెళ్ళాం అనుకోండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కలవాలన్న ఆలోచన కంటే భోజనాలు ఏం పెట్టారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న ఆలోచన ఎక్కువ ఉంటది కదా. అదే మనం వెళ్ళే లోకల్ భోజనాలు స్టార్ట్ అయిపోయి అనుకోండి, ఫస్ట్ భోజనాలు లాగిచ్చేస్తే ఒక పని అయిపోద్ది కదా, తర్వాత నిదానం కలవచ్చు అనుకుంటాం. అంతే కదా, నేనే కాదు చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. సరే ఇక్కడ టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. అందులో ఏముందో చూసేద్దాం రండి. ఇక్కడ మనకి నార్మల్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, వడ, ఉప్మా, మసాలా దోశ, చట్నీస్ లోని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ ఉంది. ఇంక ఇక్కడ లైవ్ కౌంటర్ లోని బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ, ప్లెయిన్ దోశ, పన్నీర్ దోశ, తవా ఇడ్లీ, పెసరట్టు ఉప్మా అని ఇలా చాలా వెరైటీస్ పెట్టారు. మనం టిఫిన్స్ కాదులే కానీ మెయిన్ కోర్స్ లో కుమ్మేద్దాం. అసలు ఏమేమి పెట్టారో చూద్దాం పదండి. మెయిన్ కోర్స్ లోనైతే పనసకాయ దమ్ బిర్యానీ పెట్టారు. దాంతో పాటు వెజ్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్, క్యాష్యూ పన్నీర్, మష్రూమ్ కర్రీ, గోంగూర ఫుల్ మక్ని, ఆలు ఫింగర్ చిప్స్, పప్పు టమాటా, రైస్, మిరియాల చారు, సాంబారు, ఉలవచారు, పెరుగు, పికిల్స్ 3 రకాలు, పొడిలు 3 రకాలు. మెయిన్ గా వీళ్ళ దగ్గర రెస్టారెంట్ లోని బాగా ఫేమస్ అయిన వెజ్ ప్రాన్స్ అని ఉంటుంది. అదైతే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఆ రెస్టారెంట్ కి వెళ్ళినా ఈ వెజ్ ప్రాన్స్ అయితే ట్రై చేయండి. వెజ్ ప్రాన్స్ మనకి ప్రిపరేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మేమైతే రుమాలి రోటీతో స్టార్ట్ చేసి బిర్యానీలు, వెజ్ ప్రాన్స్ అవన్నీ మొత్తం వేసుకొని ప్లేట్ అంతా నింపేసాం. నేను మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ గా కుమ్మేసాం. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఆ పనసకాయ బిర్యానీ అయితే నాన్ వెజ్ బిర్యానీ టేస్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా సరైన టేస్ట్ ఇచ్చారు. దాంతో పాటు ఆ వెజ్ ప్రాన్స్ అన్నారు కదా, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉందంతే. దాంతో పాటు ఆ గోంగూర ఫుల్ మక్ని టేస్ట్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా పనసకాయ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మీలో ఎంతమందికి పనసకాయ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఎంత హాట్ ఫుడ్ తినిన తర్వాత స్వీట్ తినకుండా ఉంటామా? స్వీట్స్ లో కూడా వీళ్ళు చాలా వెరైటీస్ పెట్టారు. అందులో మనకి మలై రోల్, జిలేబీ, గులాబ్ జామున్, బెల్లం జున్ను, డ్రై ఫ్రూట్ లడ్డు, వైట్ కలాకండ్, బ్లాక్ కలాకండ్, వైట్ అంగూర్, హల్వా, బెల్లం గవ్వలు, చంచం, కాలా జామున్ తో పాటు కొన్ని హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కట్ మిర్చి బజ్జీ, అప్పాలు, కొమ్మలు, క్యాష్యూ పకోడీ, ఆనియన్ సమోసా, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మావోడైతే ప్లేట్ మొత్తం అన్ని ఒక్కొక్క ఐటమ్ తో నింపేశాడు. ఇంకా టేస్ట్ అంటారా, అన్ని బాగానే ఉంటాయి. స్వీట్స్ లో కొత్తగా టేస్ట్ ఏం చెప్తామండి, కానీ వీళ్ళ దగ్గర దొరికే ఆ బెల్లం జున్ను అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అండ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. స్వీట్స్ కొద్ది తినేసాం, కానీ బేకరీ ఐటమ్స్ అస్సలు మిస్ అవ్వకూడదు కదా. ఇక్కడ బేకరీ కౌంటర్ కూడా ఉంది. అందులో మనకి పీనట్ చాక్లెట్ బర్ఫీ, డార్క్ చాక్లెట్ డోనట్స్, మిల్క్ చాక్లెట్ డోనట్స్, బటర్ స్కాచ్ డోనట్, ఆల్మండ్ స్టిక్ కుకీస్, చాక్లెట్ మఫిన్స్, మావా మలై కేక్, చాక్లెట్ స్విస్ రోల్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ అయింది వన్ ఆఫ్ ద బెస్ట్ బేకరీ ఇన్ చోడవరంలోని, అదే రత్నం బేకిన్. అండ్ ఆ రత్నం బేకిన్ నడుపుతుంది ఇందాక చూపించాను కదా పవన్ బ్రోనే. సో ఇక్కడ దొరికే అన్ని బేకరీ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మెయిన్ గా పీనట్ చాక్లెట్ బర్ఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాంతో పాటు కేక్స్, రోల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు చోడవరం వైపు వెళ్తే మాత్రం రత్నం బేక్సిన్ లోనే ఒకసారి బేకరీ ఐటమ్స్ ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఆ బేకరీ తాలూకా అండ్ పవన్ బ్రో నంబర్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. దాంతో పాటు రత్నం రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్ నంబర్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా పార్టీస్, ఫంక్షన్స్ గానీ క్యాటరింగ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ చేయండి. మార్కెట్ లో ఉన్న దానికంటే తక్కువ ప్రైస్ చేస్తారు, చాలా జెన్యూన్ గా చేస్తారు అండ్ టేస్టీ ఫుడ్ అందిస్తారు. ఈ క్యాటరింగ్ తాలూకా ట్యాగ్ లైన్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. సర్వ్ చేసే ప్రతి మెతుకు కడుపును మాత్రమే కాదు మనసును కూడా నింపుతుంది. చాలా బాగుంది కదా. వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మొత్తం తినేసిన తర్వాత ఫైనల్ గా ఒక మంచి స్వీట్ పాన్ వేస్తే ఆ కిక్ వేరే ఉంటది కదా. అయినా తెలియని పెళ్లికి వచ్చి ఫుడ్ అంతా పేకల దాకా తినేస్తే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది కదా. ఎంతకీ మీరు ఎప్పుడైనా తెలియని పెళ్లికి వెళ్ళి ఫుడ్ గట్టిగా కుమ్మేసి వచ్చేసారా? చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. cheers guys.